సోషల్ పోస్ట్ .న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్ చిన్న కూతురు జీవితం మొదటి నుండి కష్టాల కడలి. గోల్డెన్ స్పూనే కాదు, గోల్డెన్ ప్లేట్ అని కూడా పిలవచ్చు. వేల కోట్ల ఆస్తులు, పిలిస్తే పలికే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత రాజకీయ సినీ పలుకుబడి ఉన్న కుటుంబాలలో ఒకటి. ఇంతకంటే ఏం కావాలి? వడ్డించిన విస్తరి ఆమె జీవితం. అయినా ఆమెను అనారోగ్య సమస్యలు వేధించాయి, మానసిక ఒత్తిళ్లు వెంటాడాయి. ఇవే నందమూరి తారక రామారావు చిన్న కూతురు ఉమామహేశ్వరి మృతికి కారణం అయ్యాయని అంటున్నారు. ఉమామహేశ్వరి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు చిన్న కూతురు. ఆయన గారాల పట్టి చిన్న కూతురు కావడంతో ఎన్టీఆర్ ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. ఆమె జన్మించే నాటికే ఎన్టీఆర్ టాప్ స్టార్గా ఎదిగారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్థానం దక్కించుకున్నారు. రాజకీయంగా అడుగులు వేయడానికి, ముఖ్యమంత్రి కావడానికి సరిపడా ఇమేజ్, మైలేజ్ దక్కించుకున్నారు. దీంతో తన చిన్న కూతురిని ఎంతో గారాభంగా పెంచారట ఎన్టీఆర్. మనిషి ఒకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. ఉమామహేశ్వరి పెరిగి పెద్దదైన కొన్ని సంవత్సరాలకే తల్లి బసవతారకమ్మ చనిపోయారు. క్యాన్సర్తో పోరాడుతూ ఆమె కన్నుమూశారు. ఎన్టీఆర్ పెద్ద కూతురు లోకేశ్వరి, మరో కూతురు పూరంధేశ్వరి ఉమామహేశ్వరిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచారట. ఎన్టీఆర్ రాజకీయాలలో బిజీ అవడంతో సన్నిహిత మిత్రులు సూచించిన వ్యక్తికి ఉమామహేశ్వరిని ఇచ్చి వివాహం చేశారట. అయితే అందరి జీవితాలు సాఫీగా సాగిపోతున్న చిన్న కూతురు ఉమామహేశ్వరి జీవితం మాత్రం చాలా విషాదంగా నిండింది. ఉమామహేశ్వరిని నరేంద్ర రాజన్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు ఎన్టీఆర్. అయితే ఆయన చాలా శాడిస్ట్గా బిహేవ్ చేసేవాడని, సిగరెట్తో కాల్చేవాడని ఉమామహేశ్వరి వాళ్ళ నాన్న అయిన ఎన్టీఆర్కి చెప్పిందని అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో అతడితో విడాకులిప్పించారు ఎన్టీఆర్. మొదటి వివాహం కలిసి రాకపోవడంతో కొంతకాలం ఆమె అమెరికా వెళ్లారని సమాచారం. అక్కడ కొంతకాలం నివసించారట. అక్కడ కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్ పరిచయం అయ్యారట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాలని ఒప్పించి వివాహం చేసుకున్నారట. కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్ది ఉన్నత కుటుంబం, వ్యాపార పరంగా బాగా సెటిల్ అయిన కుటుంబం కావడంతో ఎన్టీఆర్ ఫ్యామిలీ సైతం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. 3 దశాబ్దాలుగా ఎంతో అన్యోన్యంగా సాగిందట వీరి కాపురం. అయితే కుటుంబంలోని అందరి జీవితాలు ఎంతో ఉన్నతంగా సాగిన చిన్న కూతురి జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎన్టీఆర్ని కంటతడి పెట్టించావని చెబుతారు. తన చిన్న వయసులోనే తల్లి చనిపోవడం, ఇటు తండ్రి రెండో మ్యారేజ్ తర్వాత జరిగిన పరిణామాలతో ఉమామహేశ్వరి కొంత ఒత్తిడికి లోనైందని చెబుతారు ఆమె కుటుంబ సన్నిహితులు. మొదటి వివాహం, విడాకుల ప్రభావం కూడా ఆమెపై చాలా ఎక్కువగా ఉండేదట. ఇవే ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేసినట్లు సమాచారం. మరోవైపు ఆమెను గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయట. ఇవి కూడా ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఇంతటి సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణం అయిందని చెబుతున్నారు. ఇటీవల ఆమె రెండో కూతురి వివాహం ఎంతో గ్రాండ్గా జరిగింది. దీంతో అన్ని బాధ్యతలు పూర్తయ్యాయని భావించిన ఆవిడ ఇంతటి సంచలన నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఉమామహేశ్వరి తీసుకున్న నిర్ణయం కుటుంబాన్నే కాదు, నందమూరి, నారా కుటుంబాలను సైతం విషాదంలో ముంచెత్తాయి. ఆ కుటుంబాలకి ఇది తీరని లోటు.